ఇక తెలంగాణ రైజింగ్ తో పాటు తెలంగాణ ఆవిర్భావం అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ సలహాదారు కె కేశవరావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం ఎలా సాధించాం, కొత్త రాష్ట్రంలో ఎన్ని విజయాలు నమోదు చేశాం, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏం సాధించబోతోంది అనే విషయాలను ప్రపంచానికి వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని అధికారులకు భట్టి సూచించారు. పెట్టుబడిదారులను ఈ విజయోత్సవానికి ఆహ్వానిస్తున్నామని అన్నారు. పెద్ద ఎత్తున ఎంఓఏలు జరిగేలా వాతావరణం ఉండాలని సూచించారు. ఇక దుబాయ్ ఫెస్టివల్ పూర్తిగా దుబాయ్ పట్టణానికి దూరంగా జరుగుతోంది. అదే పద్ధతిలో మన రాష్ట్రంలో కూడా ఫ్యూచర్ సిటీలో కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు గాను అధికారులు ఆలోచించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సీనియర్ జూనియర్ అధికారులతో కలిసి కమిటీలు వేయాలని, ప్రణాళిక ప్రకారం పనులు విభజించుకొని నాణ్యతతో సకాలంలో అనుకున్న ప్రణాళికను అమలు చేసేలా ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ ఇప్పటికే అనేక పరిశ్రమలను తెలంగాణ ఆకర్షిస్తుందని, భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతుందో ఈ వేడుకల్లో ప్రపంచానికి చూపించే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు భట్టి విక్రమార్క.